ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ హైకోర్ట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ మన ఉషశ్రీ. సో ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి చాలా గందరగోళమే జరుగుతూ ఉంది. అసలు ఏమిటి ఈ బిల్లు వెనకాల, ఎందుకు ఇంతగా రెస్పాండ్ అవుతున్నారు, ఇంకా పాసే చెయ్యలేదు, దానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న దాని గురించి ఉషని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉష. నమస్తే రానా. ఇందాక నేను అన్నట్టు ఇంకా ఈ పార్లమెంట్ లో ఈ ఎఫ్సిఆర్ బిల్ అనేది ఇంకా పాస్ అవ్వలేదు. అంతలోపనే ఈ అమెరికా కూడా చాలా రెస్పాండ్ అవుతూ వస్తుంది. కేరళ ఒక పక్క, వీళ్ళంతా ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు? సో ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్. ఏదైతే ఎనీథింగ్ అదర్ దాన్ ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా కాంట్రిబ్యూట్ చేయడానికి డబ్బులు వస్తే కనుక ఇండియాలోకి దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలి అనేది ఒక యాక్ట్ని అమెండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఉన్న దాంట్లో. ఓకే, సో ఇక్కడ నాకు బాధ అనిపించేది, జుగుప్సాకరంగా అనిపించేది, చాలా వెర్రిగా అనిపించేది ఏంటంటే ట్రంప్ గారు డప్పు కొట్టుకుంటూ లేకి వాళ్ళు వాళ్ళ కంట్రీలో కొట్టుకు సస్తారు, వాళ్ళ కంట్రీలో పావర్టీ ఉంది, వాళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళు పంపించేయండి అని వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు అది ప్లే చేయండి. ఐఎమ్ సో సారీ హౌ డెవాస్టేటింగ్ అండ్ డిస్హార్టనింగ్ బీయింగ్ ద ప్రెసిడెంట్. ఆయన 60 రోజుల్లో మీరు వెళ్ళిపోవాలి, H1లు 100K చేస్తాము, అసలు 60 రోజుల్లో కాదు, ఇప్పుడు వెళ్ళిపోవాలని హోమ్లాండ్ సెక్యూరిటీ కాంగ్రెస్ లో నువ్వు బిల్లులు పాస్ చేసి మన ఇండియన్స్ ఒక సైకో సాడిజం లాగా ఒక 6 నెలలు బూతులు తిట్టి అంతెందుకు. వాళ్ళ సిటీ కౌన్సిల్లో మన ముస్లిం బ్రదర్స్, మన ఇండియన్స్, మన హిందూయిజము టెంపుల్ మాస్క్ కట్టుకుంటామయ్యా మా ప్రేయర్ కంటే దూషణలు చేసి, వీళ్ళు కనుక ఇక్కడ ఉంటే వీళ్ళ రిలీజియన్ స్ప్రెడ్ చేసి మమ్మల్ని అసలు తొక్కేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని నరికేస్తారు, టెర్రరిజం పెరిగిపోతుందని ఒక హిందూ టెంపుల్ ని కట్టనివ్వలేదు. ఇది అమెరికా. మన ఇండియాలో వాళ్ళ క్రిస్టియానిటీ చర్చిలు కన్వర్షన్ రేటు, పోనీ కన్వర్షన్ ఎలాగా, మీకు ఇబ్బందికరంగా హార్ట్ డిసీజ్ ఉందా, రండి ఫ్రీగా చేయిస్తాం, కానీ మీరు కన్వర్ట్ అవ్వాలి. పాపం ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ, ఇంకా మనకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఆ పూటకు అన్నం పెడితే వాళ్లే భగవంతుడు, ఎవరు వాళ్ళని కష్టంలో ఆదుకుంటే వాళ్లే వాళ్ళ శ్రేయోభిలాషం. సో అలా కష్టం, నష్టం, ఇబ్బంది ఉండే ఇండియన్స్ ని టార్గెట్ చేసి ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా మార్చి వాళ్ళ ప్రాపగాండాన్ని ప్రబలీకృతం చేసి నా కంట్రీలో, నా ఇండియాలో నా ప్రైమ్ మినిస్టర్ ఒక బిల్లు తీసుకొస్తే నా కంట్రీలో ఉన్న అపోజిషన్ మొత్తం ఇక్కట్టాయి. పైగా ఇది ఎవరికి బెనిఫిట్? నా ఇండియన్ క్రిస్టియన్ బ్రదర్స్ కి, నా ముస్లిం అండ్ ఇంకా రకరకాల పంజాబీ కానీ జైనులు కానీ. దిస్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ క్రిస్టియన్ మిషనరీ, దిస్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు ద జైన్స్ అండ్ గురుద్వారాస్ అండ్ ఇంకెక్కువ చెప్పాలంటే మన టెంపుల్స్ కూడా ఫారెన్ నుంచి వస్తే ఇస్ రిస్ట్రిక్టెడ్. నువ్వు దేనికి తీసుకొస్తున్నావు దానికి ఖర్చు పెట్టు. నువ్వు పేదవాడికి నేను హాస్పిటలైజేషన్ డబ్బులు ఖర్చు పెడతానంటే ఖర్చు పెట్టు. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్ ఆఫ్ ఆల్ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్న నా ముస్లిం బ్రదర్స్ కి, అన్ని రకాల రిలీజియన్స్, రియల్ పీపుల్ కి డబ్బులు వెళ్తాయి ఈ బిల్లు వల్ల. తెలుసా నీకు? బ్రహ్మాండమైన బిల్లు. యాక్చువల్ గా చెప్పాలంటే ఎఫ్సిఆర్ఏ అనేది సూపర్ బిల్లు. అందరికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు సోర్స్ చెప్పాలి, ఎక్కడికి వెళ్తుంది డెస్టినేషన్ చెప్పాలి. తప్పే ఉంది? తప్పేం లేదు కదా. అంటే నువ్వు సోర్స్, అసలు నా ఇండియాలో లాని నువ్వెవడో అసలు కామెంట్ చేయడానికి, ఫర్గెట్ అబౌట్ యూ హ్యావ్ ఎనీ రైట్ టు డిక్లేర్ ఎనీథింగ్. నువ్వు చేసే పిచ్చి పిచ్చి డెసిషన్స్ ని ఇండియన్స్ తరివి కొట్టి అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళ కంట్రీలో అది ఉంటుంది, డర్టీగా ఉంటుంది అని నువ్వంటే, మరి వీళ్ళందరూ పట్టుకుపో నీ కంట్రీకి. నువ్వు మా ఇండియన్స్ ని మా కంట్రీకి తోలుతున్నావు కదా, మా రిలీజన్ అక్కడ అయిపోతుందని మా టెంపుల్స్ ని కట్టుకొనివ్వట్లేదు కదా. మరి ఇక్కడ ఉన్న వాటిల్ని నీకెవరు అథారిటీ ఇచ్చారు నా కంట్రీలో పాలిటిక్స్ ని ప్రబలీకృతం చేయడానికి, నా కంట్రీలో టీనేజర్స్ ని డ్రగ్స్ ఇచ్చి యాక్టివేట్ చేయడానికి? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? మీడియాకి వెళ్తుంది. ఇట్స్ అ ఫార్ములేటెడ్ మీడియా. నేను అంటున్నానని కాదు రాదా, ఐ నీడ్ టు టెల్ దిస్. మనం ఇంకో వీడియోలో చేద్దాము. గాంధీని ఇండియాకి ఎవరు తెచ్చారు? సౌత్ ఆఫ్రికా నుంచి. గాంధీ 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 మహాత్మా అని చెప్పి పేరు ఎవరు ఇచ్చారు? గాంధీ ఏం చేసినా ఇది వరకు మీడియా ఎవరి చేతిలో ఉంది? బ్రిటిషర్స్ చేతిలో ఉంది. ప్రొటెస్ట్ జరిగినప్పుడు గాంధీకి ఒక్క లాఠీ దెబ్బ పడేది కాదు. వెళ్ళాను చక్కగా
హాయిగా చాలా సుఖంగా జైల్లో ఉండేవాళ్ళు, మళ్ళీ వచ్చి ప్రొటెస్ట్ చేసుకునేవాడు. సిజేపీ పార్టీ ఈజ్ ఆల్సో డిజైన్ లైక్ దాట్. వాళ్ళకి ఫుడ్ ఫారెన్ నుంచి వచ్చింది. ఎంతమంది స్విగ్గీ జొమాటోలు ఫారెన్ నుంచి చేశారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మా కంట్రీని నాశనం చేస్తూ. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద కరెంట్ రూలింగ్ పార్టీ, నెయిదర్ ఐఎమ్ డిగ్రేడింగ్ ద అపోజిషన్. రేపొద్దున అపోజిషన్ పార్టీయే రూలింగ్ పార్టీకి వెళ్తే ఇక్కడ నా కంట్రీ ఇండియాని ధర్మ దేవత చేతిలో పెట్టుకొని లెజిస్లేషన్ అని, అంటే అన్నిటికన్నా సుప్రీం పవర్ ఒక లాకి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు నా దేశ అభివృద్ధికి పాటు పడాలా, లేకపోతే నా దేశ నాశనానికి, టెర్రరిజం పెంచడానికి రకరకాల ఇంటెన్షన్స్ తో చొచ్చుకుపోయి కూకటి వేళ్లతో సహా నాశనం చేసి కొత్త కొత్త మాస్క్లు వేసుకొని, ఇప్పుడు బీజేపీ ట్రెండింగ్ కాబట్టి వాడు పెట్టుకోవడానికి కూడా పేరు లేదబ్బా. చదువుకొని రానేవాడు బి తర్వాత సి ఉండదు, సిజేపీకి వేసేద్దాం ఓటేస్తాడు. అంత దౌర్బల్యమైన చదువు రాని, కొంచెం నమ్మకంగా కొంచెం ప్రేమగా మాట్లాడితే నువ్వు నాకున్నావన్నా అనే మన 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 అమాయకత్వాన్ని, మన ప్రేమని, మన పేదల కష్టాన్ని డబ్బు చేసుకొని వాళ్ళని ఇప్పుడు టెర్రరిజం ఎలా స్టార్ట్ అవుద్ది, వాళ్ళకి ఒక సొఫిస్టికేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు మెంటల్ గా. ఫెయిత్ మొన్న చెప్పారు అపోజిషన్ పార్టీ వాళ్ళు, ట్రూత్ అనే చెస్ట్ మీద రాసుకుంటాడంట, మిగిలిన అపోజిషన్ వాళ్ళు ఈడియట్స్ అంట, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకొకళ్ళు అంట, వాళ్ళని దేవుడని వాళ్ళే అనుకుంటారంట. తత్వమసి అనేదే మన హిందూయిజం కోర్. నేనేదో అదే, నేను చెత్త అనుకుంటే నేను అదే. మనం వారాహిదేవిని పూజిస్తాం, చేపని పూజిస్తాం, ఎక్కడ మనం క్రిస్టియానిటీని లేకపోతే ముస్లింని మనం తొక్కేలేదే, మనం కన్వర్షన్స్ చేయట్లేదే, పోనీ మీరు కన్వర్ట్ అవ్వట్లేదని ఆపట్లేదే. ముస్లిం బ్రదర్స్ కి, క్రిస్టియన్ బ్రదర్స్ కి భరోసా ఇస్తున్నారు, మీకు వచ్చే ఫండ్స్ మీరు తీసుకోండి అయ్యా, మిస్యూజ్ చేయొద్దు. అన్నెసెసరీగా ఇండియాలో మళ్ళీ ఇంకొక రకమైన ప్రబలీకృతమైన రివల్యూషన్ తీసుకురావద్దు. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చైనా మనకన్నా ఎందుకు ఫార్వర్డ్ అయిపోయింది? డిక్టేటర్షిప్ రూల్ అది. అసలు రాసిన అంబేద్కర్ గారే అన్నారు డెమోక్రసీ పనిచేయదని చెప్పి. అయినా దురాయి అంటే ఒక దుర్భాషలాడుతూ పరాయి దేశం వాళ్ళు దురుద్దేశంతో మనల్ని కూకటి వేళ్లతో సహా కొట్టేస్తుంటే ఇది కాపాడుకుంటూ మళ్ళీ ఇండియా పురోగతి కోసం యాక్టివేట్ చేస్తూ మిగిలిన వాళ్ళని మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చే రకరకాల మిలిటరీ థ్రెట్స్ ని తట్టుకుంటూ మళ్ళీ పక్కనున్న దేశం టెర్రరిజం మన మీద అటాక్స్ చేస్తే దానికి అటాక్ చేస్తూ ఇండియా ఇంకెక్కడికి వెళ్తుందబ్బా? మన ఇండియన్సే ఇండియాలో కూర్చొని ఇండియన్స్ కి జరిగే ఒక పెద్ద లాభం జరిగే లావాదేవీని ఆపుతుంటే వీళ్ళని ఇండియన్స్ అనాలా, లేకపోతే ఇండియాని భ్రష్టు పట్టిస్తారు అనాలా? ఏం చెప్పాలి? ఇక్కడ అపోజిషనా, సపోజిషనా, సపోర్టా కాదు. నా సగటు భారతీయుడు, నా అన్న, నా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదుగు పొదుగు లేకుండా అలో లక్ష్మణ అని ఏడుస్తూ తినడానికి కూడా లేని పరిస్థితుల్లో కోవిడ్ తర్వాత ఏమన్నా ఉద్యోగం వస్తే ఏం చేయాలా, నా కడుపు ఎలా గడుపుకోవాలా, నా అన్నకి ఎలాగా నేను చేయాలా, నా తల్లికి చేయాలా అని తీస్తుంటే ఫారెన్ నుంచి అందరు ఇండియన్స్ కెనడా పంపించేస్తుంది. 65,000 మంది ఇండియన్స్ డిపోర్ట్ చేస్తుంది, అమెరికా పంపించేస్తుంది. ఆస్ట్రేలియాలో తిరుగుబాటు మొదలైంది అగైనెస్ట్ గవర్నమెంట్. ఆస్ట్రేలియన్స్ ప్రవోక్ చేసి ఇండియాకు పంపిస్తే ఆ వచ్చే వాళ్ళందరికీ ఉద్యోగాలు, స్టే ఇవన్నీ ఇవ్వాలా? ఎలాంటి ఇండియాని మనం రిప్రజెంట్ చేస్తున్నాము, ఎలాంటి ఇండియా వాళ్ళు వస్తే వాళ్ళు అనుభూతి పొందుతారు? ఒక మంచి కల్చర్కి అలవాటు అయ్యి వచ్చి దరిద్రమైన బూతులు తిడుతూ మన ఇండియన్స్ ని తిడుతూ మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, మీరు నాకు నచ్చట్లేదంటే మనం కూడా వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అనాలి కదా. అనకుండా ఉన్నదాన్ని మన ఇండియన్ సిస్టమ్ లో వచ్చే లాని వీళ్ళు ఎవరండి అడగడానికి, కామెంట్ చేయడానికి? అడిగేవాళ్ళు లేరనా? చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేరనా? చెంపదెబ్బలు తగిలినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇండియాలోకి వచ్చి మళ్ళీ వాళ్ళకి సిగ్గు, శరం, జ్ఞానం ఏం ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు. వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీని ఏం పురోగతి చెందించట్లా, వాళ్ళ కంట్రీని వాళ్ళ స్వలాభం కోసం భ్రష్టుపట్టి చేస్తున్నారు. అక్కడ కంట్రీ ఇంటెన్షన్ కూడా లేదు. ఒక 2 ఏళ్ల తర్వాత టాప్ నాచ్ పీపుల్, సో మచ్ ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ పంపించేస్తే ఇండియా అంత గ్రో అవుతుందో చూడు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీబడి ఈస్ కమింగ్ బ్యాక్ వెన్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారో, ఆల్మోస్ట్ 1.3 బిలియన్ స్టూడెంట్స్. ఇప్పుడు తగ్గుతుంది రేట్ కొంచెం ఫారెన్ కంట్రీస్, మళ్ళీ అందరూ తిరిగి వస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు. కరెక్ట్ గా చెప్పావు ఉషా, నిజమే. థ్యాంక్ యూ.